ఉపాసన కామినేని అంటే అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో కీలక పదవిలో ఉన్న డెసిషన్ మేకర్. అయితే ఆమె కొణిదెల ఉపాసనగా మారినప్పటి నుండి ఫిలిం మేకింగ్ ప్రాసెస్ను కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఖైదీ నెంబర్ 150 ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ పేరు కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఉపాసన అని తెలుస్తుంది. ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్కి సెట్స్కి పెద్దగా వెళ్ళని ఉపాసన గత సంవత్సరం నుండి ఎక్కువ టైం ధృవ సెట్స్లో ఖైదీ నెంబర్ 150 సెట్స్లో గడిపింది. ధృవలో రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్లపై షూట్ చేసిన ఇంటిమేట్ సాంగ్ షూట్కి కూడా అటెండ్ అయ్యి ట్వీట్స్తో క్యూరియాసిటీ కలిగించింది. ధృవ రిలీజ్ రోజు ఒక మాస్ థియేటర్లో జరిగిన హంగామా అంతా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి మెగా ఫ్యాన్స్లో జోష్ నింపింది. ఇక ఇప్పుడు చెర్రీ ఇండియాలో ల్యాండ్ అవగానే వెంటనే తన హబ్బీతో కలిసి ధృవను మరోసారి దర్శించి ఆ థ్రిల్ని ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇదంతా గమనిస్తే త్వరలోనే ఉపాసన మరో ప్యారలల్ బ్యానర్ లాంచ్ చేసి చెర్రీ సినిమాలు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. అందుకే ఫిలిం మేకింగ్లో యాక్టివ్ అవుతూ అన్నింటినీ దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పటికే విజయవాడలో జరిగే ఖైదీ నెంబర్ 150 ఆడియో లాంచ్ని ఆర్గనైజ్ చేస్తున్న ఉపాసన త్వరలో ప్రొడ్యూసర్గా లాంచ్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?